ఇక్కడ మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అగైన్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. చూడండి వెరీ బిగ్ రెడ్ క్యాండిల్. బట్ ఎనీహౌ ఈ యొక్క లోన్ అయితే బ్రేక్ చేయలేదు అండ్ మళ్ళీ రెసిస్టెన్స్‌కి టువర్డ్స్‌గా వెళ్తూ ఉంది. జనరల్‌గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా? అయితే ఇది మనం ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అనేది కొద్దిగా డౌట్ వస్తది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇండికేటర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇండికేటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం ఏడీఎక్స్, డిఐ అండ్ మ్యాక్డీ అంటే ఇది సింపుల్‌గా డిఎంఐ ఇండికేటర్ అనమాట. సో గ్రీన్ కలర్లో ఉందంటే మార్కెట్ ప్రస్తుతానికి పాజిటివ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ హిస్టోగ్రామ్ గ్రీన్గా ఉందంటే మ్యాక్డీ ప్రకారం మనకి మార్కెట్ కొద్దిగా పాజిటివ్ మొమెంటంలో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటి అంటే మార్కెట్ అయితే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి అర్థం అవుతుంది. సో చూడండి ఇక్కడ సో బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అండ్ మొమెంటం కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ రెండు ఇండికేటర్స్ని మనం హెల్ప్గా తీసుకొని ఈ బ్రేక్అవుట్ అనేది అయితే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ మొమెంటంలో ఉంది కాబట్టి ఈ విధంగా టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని ఇండికేటర్స్ మనకు చాలా సహాయం చేస్తూ ఉంటాయి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.